వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో, ఇంటర్ మ్యాథ్స్ అమ్మ 7th బైనామియల్ థియరమ్ చెప్తున్నాం కదా! సో, 9థ్‌లో థర్డ్ ప్రాబ్లమ్. ఓకేనా? లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అమ్మ. లాస్ట్ వీడియో చూడండి ఒకసారి. లాస్ట్ వీడియోలో 9థ్‌లో సెకండ్ ప్రాబ్లమ్స్ వరకు అయిపోయాయి. 6th, 7th, 8th, 9థ్‌లో ఫస్ట్, సెకండ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఒకసారి లాస్ట్ వీడియో చెక్ చేయండి. ఓకేనా? సో, 9థ్‌లో థర్డ్ ప్రాబ్లమ్ చూడండి. 10th టర్మ్ ఇన్ 3p/4 - 5q హోల్ పవర్ 14. ఓకేనా? సో 3p/4 - 5q హోల్ పవర్ చూడండి 5q హోల్ పవర్ 14 అని ఇచ్చారు. చూడండమ్మా, ఇక్కడ ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పాను కదా! a - b హోల్ పవర్ nకి ఫార్ములా ఏంటమ్మా చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో. -1 హోల్ పవర్ r NCR a పవర్ n - r b పవర్ r. ఇది చూడండి, ఇక్కడ t పవర్ చూడండి r+1కి చేస్తున్నాం. అంటే t పవర్ r+1. సో tr+1 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ r NCR a పవర్ n - r b పవర్ r. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? a ఈజ్ ఈక్వల్ టు NCR కదా! చూడండి, a ఈక్వల్ టు ఎంత ఇక్కడ వేద్దాం. a ఈక్వల్ టు 3p/4, b ఈక్వల్ టు 5q. ఓకేనా? n ఈక్వల్ టు 14. ఓకే, n ఈక్వల్ టు 14. ఓకేనా? సో చూడండి, ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాను ఆల్రెడీ. ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీ n - r. ఓకేనా? అంటే ఏంటి? 14c 14 - 9 అంతే కదా! 9th టర్మే కదా వస్తుంది. tr+1 అంటే ఎంత? 9+1 కదా! ఓకే, t10 అనుకోండి. t10 ఈజ్ ఈక్వల్ టు t9+1 అంటే 14 - 9 అంటే ఎంత? ఓకే, 5 కదా! సో 5 అంటే ఏంటి? 14c5 మనం చేయవలసింది అది. ఓకేనా? చూడండి, అంటే ఏంటి? t10 ఈజ్ ఈక్వల్ టు t9+1 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 9. ఓకే, అర్థమవుతుందా? 14c9. ఓకే, నెక్స్ట్ స్టెప్లో వేద్దాం 14c9కి. ఓకేనా? 3p/4 హోల్ పవర్ 14 - 9 ఇంటూ 5q హోల్ పవర్ 9. ఓకేనమ్మా, ఇంతవరకును. సో ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి -1 × -1 × -1 నెగిటివ్ వాల్యూ వస్తుంది. అంటే -1 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో వేద్దాం. ఇక్కడ చెప్పాను కదా 14c5 ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్ టు NC n - r కదా! అంటే 14 - 9 అంటే ఎంత? 5. సో అది వేసేయండి. 14c5 ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 3p/4. అర్థమవుతుందమ్మా? 14 - 9 అంటే 5 ఇంటూ 5q హోల్ పవర్ 9. ఓకేనా ఇంతవరకును? సో మైనస్ ఇంకా నెగిటివ్ వేసేద్దాం. -1 ఇంటూ సంథింగ్ అంటే మైనసే కదా! 14c5ని ఎట్లా రాయొచ్చు? 5 వాల్యూస్ వరకు వేయాలి. 14 ఇంటూ 13 ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 10. ఓకే, 5 వాల్యూస్ సరిపోయా? బై ఎంతది? చూడండి, 5 ఇంటూ 4 ఇంటూ ఓకే 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకేనమ్మా? సో 3 పవర్ 5 p పవర్ 5/4 పవర్ 5 ఇంటూ 5 పవర్ 9 q పవర్ 9. ఓకేనా ఇంతవరకును? సో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయేమో చూడండి ఒకసారి. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. 4 ఇంటూ 3 12. సో 12 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? 5 2s 10. ఓకే, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? ఓకే, సో ఓకే ఇవి మల్టిప్లై చేసేద్దాం. 14 ఇంటూ 13. ఓకే, 14 ఇంటూ 13 మల్టిప్లై చేసేయండి. 13 4s అంటే 52. 5 13 1s 13 13 + 5 18 కదా! 182. 182తో మళ్ళీ 11 మల్టిప్లై చేయాలి. 11 2s 22 2 11 8s 88 88 + 2 అంటే 90 0. ఓకే, 2 ఉంటుంది. 11 1s 11. ఓకే, 9 ఉంటుంది. 11 1s 11 11 + 9 అంటే 20. అంటే ఎంత వచ్చింది వాల్యూ? 2002. ఈ మొత్తం మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 2002. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూస్ మామూలుగా వేసేయండి. మిగిలినవి ఏమున్నాయి? q పవర్ 5 అవి వేసేసేయండి. ఓకేనా? ఓకే,
సో ఇవంతా మల్టిప్లై చేసామమ్మా ఇంటూ 3 పవర్ 5 ఇంటూ p⁻5 ఓకే ఇంటూ బై 4 పవర్ 5 5 పవర్ 9 Q⁻9 ఇది ఒక ఆర్డర్లో రాద్దాం చూడండి 2002 3 పవర్ 5 5 పవర్ 9 4 పవర్ 5 ఇంకా దీన్ని సింప్లిఫై చేయని అవసరం లేదు ఇలా వదిలేసేయండి p⁻5 ఇంటూ Q⁻9 ఓకేనా దీన్ని ఇట్లా వదిలేయండి ప్రాబ్లం ఏం లేదు ఇంతటితో చాలు మీ ఆన్సర్లో కూడా టెక్స్ట్ బుక్లో ఇట్లానే ఇచ్చారు ఓకేనా సో ఇట్లా వదిలేయచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా సో అర్థమైందమ్మా ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా ఓకే ఫస్ట్ ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది a-b⁻n -1 హోల్ పవర్ n NCR a⁻n - r b⁻r NCR అంటే NC n - r n - r అంటే మళ్ళీ 14 r అంటే 9 సో 14C5 వస్తుంది సో అదే వాల్యూ మనం ఇక్కడ వేసాం సో 5 వాల్యూస్ వేయాలి కాబట్టి 5 వాల్యూస్ వేసాం ఓకేనా సింప్లిఫై చేసాం ఓకే సో ఇక్కడ మొత్తం మల్టిప్లై చేస్తాం వాల్యూస్ని ఓకేనా ఇక్కడ సారీ నెగిటివ్ వాల్యూ వస్తుంది మైనస్ ఉంది కదా మైనస్ వాల్యూ వస్తుంది మైనస్ వేసుకుంటూ రండి మైనస్ వాల్యూ వస్తుంది ఓకే సో సరిపోయింది కదా అర్థమైందా ఓకేనా దీన్నే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇట్లా రాసేయండి 2002 3 పవర్ 5 5 పవర్ 9 బై 4 పవర్ 5 ఇంటూ p⁻5 ఇంటూ Q⁻9 ఓకేనా సో ఇదే ఆన్సర్ ఓకే అర్థమైందమ్మా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం ఓకేనమ్మా అర్థమైందా ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్నారా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఫోర్త్ వన్ 9th ఫోర్త్ ప్రాబ్లం ఆర్త్ టర్మిన్ 3a/5 + 5b/4 హోల్ పవర్ 8 సో ఎన్ వాల్యూ ఎప్పుడు ఆర్ వాల్యూ కన్నా తక్కువే ఉంటుంది కదా ఓకేనా ఓకే అంటే 1 to 8 లెస్ దెన్ అంటే పాజిటివ్ వాల్యూ ఆర్ వాల్యూ ఎన్కన్నా తక్కువే ఉంటుంది 1 to 8 మధ్య ఉంటుంది ఓకేనా అదే ఇచ్చారు వాళ్ళు ఓకేనా చూడండి సో ఇప్పుడు చూడండి ఒకసారి సో ఇక్కడ మనం జనరల్గా ఏంటి రాస్తాము T9ని T8+1 అని రాస్తాం కదా ఓకేనా ఇక్కడ మనకి ఆర్ కావాలంటే ఏంటి TR కావాలి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఏంటి T9 అంటే మనం ఒకటి డిక్రీజ్ చేస్తాం ఒక వాల్యూ తగ్గుతుంది 8+1 అని రాస్తాం అట్లానే TR -1 చూడండి +1 ఇట్లా రాయొచ్చా చూడండి ఒకసారి TR -1 +1 చూడండి టీఆర్ఏ కదా మనకు కావాల్సింది R-1 అర్థమవుతుందా R-1 +1 అంటే -1 +1 క్యాన్సిల్ అయిపోయి R వస్తుంది సో టీఆర్ఏ వస్తుంది అంటే ఇక్కడ R ప్లేస్లో R-1 అనేది రాసుకోవాలి ఓకేనా సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే చూడండి ఇక్కడ T7 అంటే T6+1 ఓకే సో R-1 అంటే ఎంత R-1 = 7 - 1 కదా అంటే 6 ఓకేనా అర్థమైందమ్మా ఓకే సో ఇక్కడ చూడండి సో ఫార్ములా రాద్దాం TR+1 = NCR a⁻n - r b⁻r ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం రాయాలి R-1 ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లం వచ్చినట్టే ఓకేనా ఇక్కడ ఆర్ ప్లేస్లో R-1 అనేది రాయాలి చూడండి సో ఇక్కడ ఏ వాల్యూ ఎంతమ్మా A = ఎంత ఇక్కడ సొల్యూషన్ A = 3a/5 సో B = 5b/4 n = 8 ఓకేనా R ఏంటి R-1 ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా సో ఆర్త్ టర్మ్ అడిగాడు R-1 +1 ఓకేనా R-1 +1 చూడండి -1 +1 పోతే ఆరే కదా వస్తుంది సో అదే కావాల్సిన వాల్యూ సో 8C R-1 ఆర్ ప్లేస్లో ఏమేయాలి 8C R-1 ఓకేనా 3a ఎంత a⁻n - r కదా R అంటే ఎంత మళ్ళీని 8 - R-1 ఓకేనా సో B అంటే ఎంత 5b/4 R-1 ఓకేనమ్మా R-1 అర్థమైందా
సో 8cr -1. ఓకే, ఇక్కడ చూడండి 8 మైనస్ ఆర్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +1 అంటే 8 + 1 అంటే 9, 9 - r. ఓకేనా, అంటే ఏంటి 3a/5 అంటే 3a/5 హోల్ పవర్ 9 - r ఇంటూ 5b/4 ఓకే హోల్ పవర్ r -1. ఓకేనా, మా అర్థమైందా? ఓకే ఓకేనా, ఇదే ఆన్సర్. ఓకే, ఒకసారి రాయండి. 8cr -1 3a/5 హోల్ పవర్ 9 - r ఇంటూ 5b/4 హోల్ పవర్ r -1. ఓకే, ఇంతటితో చాలు, ఇలా వదిలేడు. వాడు ఏం అడిగాడు? ఆర్త్ టర్మ్ అడిగారు. సో ఆర్త్ టర్మ్ ఇన్ 3a/5 + 5b/4 హోల్ పవర్ 8 1 to 8. ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, ఎన్ వాల్యూ ఇది. మనకి ఆర్త్ టర్మ్ కావాలి. ఆర్త్ టర్మ్ అంటే దాని ముందు టర్మే కదా, r -1. ఓకేనా, r -1 + 1 అంటే ఆర్త్ టర్మే కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇస్తే 8 + 1 అని రాస్తున్నాం కదా. అంటే ఏంటి, దీని ముందు నెంబరే కదా రాస్తున్నాం మనం కదా. సో r -1 + 1 అంటే r వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇక్కడ r -1 అనేది వెయ్యాలనేది మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. ఓకేనా, ఇదే మిస్టేక్స్ చేసేస్తున్నారమ్మా చాలామంది. సో ఈ మిస్టేక్ మాత్రం చేయకుండా జాగ్రత్తగా చేయండి. ఓకేనా, అర్థమైందా? సో 8cr -1 3a/5 హోల్ పవర్ 8 - r -1. 8 - r మైనస్ ఇంటూ మైనస్ +1. సో 8 + 1 అంటే 9, 9 - r ఇంటూ 5b/4 హోల్ పవర్ r -1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ చూద్దాం. 9th లో 5th వన్. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే ఓకే, నెక్స్ట్ సమ్. సో 9th లో 5th సమ్ చూడండి. మిడిల్ టర్మ్ ఇన్ 3 - x³/6 హోల్ పవర్ 7 అని ఇచ్చారు. ఓకే, మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, 3 - x³/6 ఓకే హోల్ పవర్ 7. సో ఇక్కడ n ఈజ్ ఈవెన్ అయితే ఫార్ములా ఉంది, ఆడ్ అయితే ఫార్ములా ఉంది. చూడండి, n ఈజ్ ఈవెన్ అయితే ఫార్ములా ఏంటి, n/2 + 1. ఓకేనా, అదే n ఈజ్ ఆడ్ అయిందనుకోండి, ఆడ్ వాల్యూ అయితే ఫార్ములా ఉంది. ఏంటది, n + 1/2. ఓకే, n + 1/2 + 1. ఓకేనా, ఇది అంటే ఏంటి, n + 1/2. ఓకేనా, సో ఇది ఫార్ములా. ఓకే, చూడండి సొల్యూషన్ చూద్దాం. సో హియర్ ఇక్కడ n = 7 కదా. సో వీ హ్యావ్ టు 7 కదా ఆడ్ నెంబర్, వీ హ్యావ్ టు 2 మిడిల్ నెంబర్స్. ఓకేనా, మిడిల్ టర్మ్స్ రాసేయండి ఇక్కడ. సో వీ హ్యావ్ 2 మిడిల్ టర్మ్స్. ఓకేనా, మిడిల్ టర్మ్స్. ఓకే, సో n + 1/2 ఇక్కడ ఏమవుతుంది, ఎల్సిఎం చేస్తే n + 1 + 2/2 కదా, అంటే n + 3/2 అవుతుంది. ఓకే, ఇది ఓకేనా, n + 1/2 n + 3/2. ఓకేనా, n అంటే ఎంత, 7 + 1/2 నెక్స్ట్ 7 + 3/2 కదా. ఓకే, అంటే ఏమవుతుంది ఇక్కడ 8/2 10/2 అంటే 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులో 5 టైమ్స్ అంటే 4 5 అవుతాయి. మిడిల్ టర్మ్స్ ఏమవుతాయి, 4 5. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ మిడిల్ టర్మ్ నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు, పవర్లో ఏమిచ్చింది 7 వచ్చింది, అంటే ఆడ్ నెంబర్ వచ్చింది. ఆడ్ నెంబర్ అయితే ఏంటి ఫార్ములాస్, n + 1/2 n + 3/2. సో 2 టర్మ్స్ ఉంటాయి మిడిల్ టర్మ్స్. అంటే అది ఈవెన్ అయితే n/2 + 1 ఈవెన్ ఇచ్చినప్పుడు కూడా వస్తుంది ప్రాబ్లం, చూద్దాం. ఓకేనా, 7 + 1/2 7 + 3/2. ఓకే, 8/2 అంటే క్యాన్సిల్ అయిపోతే 4, 10/2 అంటే 5. సో 4 5 ఈజ్ ద మిడిల్ టర్మ్స్. ఓకేనా, అర్థమైందా? అయిపోయిందా ప్రాబ్లం అయిపోయిందా? 4 5 మిడిల్ టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా వాల్యూస్ని. సో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో T4ని ఎట్లా రాస్తాము, T3 + 1. ఓకేనా, నెగిటివ్ వాల్యూకి ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా, a - b హోల్ పవర్ n అంటే -1 హోల్ పవర్ n ఇంటూ NCR a పవర్ n - r b పవర్ r. ఓకేనా, ఇది ఫార్ములా. ఓకే, సో 3 + 1 కదా, అంటే -1 హోల్ పవర్ ఎంత, r అంటే 3, 7 7c3. ఓకేనా, ఏ అంటే ఎంత 3,
ఏ ఈజ్ ఈక్వల్ టు 3 కదా, బి ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 6. ఓకే, 7 మైనస్ 3, 3 పవర్ 7 మైనస్ 3 ఇంటూ నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ బై 6 హోల్ క్యూబ్. ఓకేనా? ఓకే, చూడండి, -1 హోల్ క్యూబ్ అంటే -1 ఇంటూ -1 +1 ఇంటూ -1 అంటే మైనస్, సో నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, 7c3 అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5. ఓకేనా? 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, సో ఇక్కడ 3 పవర్ 4 అంతే కదా, 7 మైనస్ 3 అంటే 4 కదా. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ హోల్ క్యూబ్ అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఎంతమ్మా, ఏ పవర్ ఎంఎన్ కదా, అంటే 3 3s are 9, 6 హోల్ క్యూబ్. ఓకే, డినామినేటర్లో రాసేద్దాం. సో -3 ఇంటూ 2 అంటే 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, 6 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో అట్లా ఉంచండి. 7 ఇంటూ 5 ఇంటూ ఇక్కడ చూడండి 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అని రాసేయండి. దీన్ని రాయొచ్చు కదా 3 పవర్ 4ని. ఓకే, ఇక్కడ 6 ఇంటూ 6 ఇంటూ 6. ఓకేనా, ఎక్స్ పవర్ 9. ఓకే, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇంకెంత మిగిలింది ఆన్సర్ చూడండి ఒకసారి. 7 ఇంటూ 5 అంటే ఎంత, 35. ఓకే, 35 ఇంటూ 3 ఎంత వస్తుంది, ఓకే అంటే 105 వచ్చింది. ఓకేనా, -105 ఇంటూ ఎక్స్ పవర్ 9 బై కింద డినామినేటర్లో 2 క్యూబ్, 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8. సో ఇదే ఆన్సర్. ఓకేనా, -105 బై 8 ఇంటూ ఎక్స్ పవర్ 9 అయిపోయిందా. నెక్స్ట్ ఇంక ఫైండ్ అవుట్ చేయాలి, T5 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, T5 చూద్దాం. ఓకే, T5 అని ఎట్లా రాస్తాము, T5 ఈజ్ ఈక్వల్ టు T4 + 1. ఓకేనా, అంటే 7c4. ఓకే, అర్థమవుతుందా, 7c4 ఇంటూ -1 హోల్ పవర్ 4. ఓకే, 3 పవర్ 7 మైనస్ 4 డైరెక్ట్ వేస్తున్నాను ఫార్ములా, అర్థమవుతుందా. ఎక్స్ క్యూబ్ బై 6 కదా, హోల్ పవర్ ఏమవుతుంది 4. ఓకే, ఓకే అర్థమైంది కదమ్మా ఫార్ములా. సో 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4. నెక్స్ట్ డినామినేటర్లో ఏమొస్తుంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకేనమ్మా, ఇంటూ 3, 7 మైనస్ 4 అంటే 3 క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఇంటూ హోల్ పవర్ 3 అంటే ఎంత, ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ అంటే 4 3s are 12 బై 6 పవర్ 4. ఓకేనా, సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. చూడండి ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 3 ఇంటూ 2 6, 3 2s are 6 కదా. సో 7 ఇంటూ 5 అంటే 35. ఓకేనా, ఇంటూ 7 ఇంటూ 5 అంటే 35, ఇక్కడ 3 ఇంటూ 3 ఇంటూ 3 అని రాద్దాం, ఇంటూ ఎక్స్ పవర్ 12 బై 6 ఇంటూ ఇక్కడ చూడండి 6 ఇంటూ 6 ఇంటూ 6. ఓకేనా, 4 3 2s సేమ్ ఇందాకట్లా 3 2s. ఓకేనా, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి, ఇంకేమీ క్యాన్సిల్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకేనా, సో 35 2 క్యూబ్ అంటే 8. ఓకే, అంతే, ఇంకేమైనా వచ్చిందా, 2 క్యూబ్ ప్లస్ ఇంటూ ఇంకోటి ఉంది అంటే ఎంత, ఇది 48 అనుకుంటాను చూడండి, 6 పవర్ 4 కదా ఇది. ఓకే, 2 క్యూబ్ అంటే 8, 6 ఇంటూ 8 అంటే 48. ఓకేనమ్మా, 6 ఇంటూ 8 అంటే 48. సో 48 ఇంకా మిగిలిన చూడండి న్యూమినేటర్లో ఎక్స్ పవర్ 12. సో ఇదే అవుతుంది. ఓకేనా, 35 48 ఇంటూ ఎక్స్ పవర్ 12. ఓకేనా, సో 5th టర్మ్ ఇది, 4th టర్మ్ ఇది. మిడిల్ టర్మ్స్ ఎన్ని వచ్చాయి, 2 టర్మ్స్ వచ్చాయి. మిడిల్ టర్మ్స్ ఏంటి, నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి n/2 n+1/2 నెక్స్ట్ n+3/2. సో 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో T4 T5 ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ రాయండి, దేర్ఫోర్ ఇక్కడ రాసేయండి, ద మిడిల్ టర్మ్స్ ఆర్ ఏంటేంటి వచ్చాయి, ఇది ఇది. ఓకే, ఏంటి ఫస్ట్ వన్ -105. ఓకేనా, అర్థమవుతుందా, బై 8 ఎక్స్ పవర్ 9, 35 బై 48. ఓకే,
ఎక్స్ పవర్ 12. సో ఈ రెండు అవుతాయి. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, అర్థమైందా ప్రాబ్లం? సో నెక్స్ట్ ఇంకా 6th, 7th, 8th ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 9thలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, అర్థమైందా ఇప్పటివరకును? ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.